హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈరోజు హెల్తీ అండ్ వెరీ టేస్టీ రెసిపీని మీ ముందుకి తెచ్చేసా. అదేంటంటే బీపో కట్లెట్. మరి ఈ బీపో కట్లెట్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? లెట్స్ గో. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకుందామండి. అవి బాయిల్ అయ్యేలోపు పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసి ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తరువాత 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్లో వేయించిన బీట్రూట్ని అలానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకొని ఆ బౌల్లో వేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, అల్లం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని తీసుకొని వాటర్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బీపో మిక్స్చర్ని చిన్న చిన్నగా కట్లెట్ మాదిరిగా చేసుకొని కార్న్ఫ్లోర్లో ముంచి ఆ తర్వాత ఓట్స్ పౌడర్తో కోట్ చేయాలి. అంతే అండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బీపో కట్లెట్స్ని ఒకటిగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందామండి. అటు ఇటు వేయించుకుంటే రెడీ అయిపోతాయి మన బీపో కట్లెట్స్. బీపో కట్లెట్స్లో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందామా? ఇందులో హై ఫైబర్ ఉంటుందండి, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయండి. అంతేకాదు మన ఎనర్జీని కూడా ఇవి తిన్నాక 2 గంటలు అవుతుందండి. మరి బీట్రూట్ని ఈ విధంగా చేస్తే ఎవరైనా తినకుండా ఉంటారా అండి? ఇట్టే లాయించేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి హెల్తీ అయ్యి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్ చెప్పండి. అంతేకాదు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ యాహూ కిచెన్. బాయ్.